హాయ్ అండి, నమస్తే. చార్ధామ్ యాత్రలో భాగంగా హరిద్వార్లో చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశాలని దర్శించడం జరిగింది. మానసాదేవి ఆలయం, చండీదేవి ఆలయం, రోప్వే, హరికి పౌర్ వీటిని మీకు క్లియర్గా చూపిస్తూ వాటి విశిష్టతను కూడా వివరంగా చెప్తాను. హరిద్వార్ హిందువులు అతి పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఉత్తరప్రదేశ్లోని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా కూడా చెప్పచ్చు. హిమాలయాలలో చార్ధామ్ యాత్రగా పిలిచే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచే బయలుదేరాలి. హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. చార్ధామ్ యాత్రకి ప్రవేశ ద్వారం కాబట్టి దీనిని హరిద్వార్ అని పిలుస్తారు. అలాగే మాయాపురి, కపిల, గంగద్వార్ అనే పేర్లతో కూడా హరిద్వార్ని పిలుస్తారు. ఇక్కడ గంగానది ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాల నుండి బయటకు వచ్చి సమాంతరంగా ప్రవహిస్తుంది. ఇక్కడ గంగానదిలో స్నానం చేయడం ద్వారా సర్వపాపాలు నశిస్తాయని, మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. అసలు ఈ హరిద్వార్ చూడడానికి ఏ విధంగా ఉంటుందని మీకు తెలియడం కోసం గుడికి వెళ్లే దారిలో చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ తీశాను. ఇక్కడ మీరు చూస్తున్నదైతే అదే. రైల్వే స్టేషన్ పక్కగా ఉన్న మెయిన్ రోడ్లో ఆటో వెళ్తుంది. ఇక్కడ ఆటోలన్నీ ఇలాగే చిన్నగా ఉంటాయి. ఓన్లీ 4 సీటర్. తర్వాత చిన్న చిన్న సందులు ఉంటాయి. మీరు కాశీ వెళ్ళినట్టయితే సేమ్ మీకు కాశీలాగే అనిపిస్తుంది. హరిద్వార్ కూడా నాకైతే అలాగే అనిపించింది. ఈ చిన్న చిన్న సందుల్లోనే మీకు వందల కొద్దీ హోటల్స్ ఉంటాయి, ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి. మీరు హరిద్వార్ వరకు వచ్చేసి అక్కడి నుంచి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మీరు చార్ధామ్ యాత్ర చేయొచ్చు. లేదా మీరుండే ఏరియా నుంచి ఆన్లైన్లో మంచి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా చార్ధామ్ ప్యాకేజ్ని బుక్ చేసుకోవచ్చు. మీరు ఆటో దిగ్గానే మీ దగ్గరికే ఇలా చాలా స్కూటీస్ వచ్చి ఆగుతాయి మిమ్మల్ని కొండపైన ఉన్న మానసాదేవి అమ్మవారి గుడికి తీసుకువెళ్ళడానికి. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడ మానసాదేవి అమ్మవారి గుడికి వెళ్ళడానికి 2 రకాల దారులు ఉన్నాయి. ఒకటి రోప్వే, అలాగే ఒకటి రోడ్వే. ఈ రోడ్వేలో మనం నడక ద్వారా వెళ్ళొచ్చు, అలాగే స్కూటీ ద్వారా వెళ్ళొచ్చు. స్కూటీ మనం డ్రైవ్ చేయక్కర్లేదు, వాళ్ళే తీసుకెళ్తారు. ఒకరు లేదా ఇద్దరిని ఎక్కించుకుంటారు స్కూటీ మీద. అప్ అండ్ డౌన్ వచ్చేసి 120 రూపీస్ ఛార్జ్. మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అదే స్కూటీ పైన తీసుకొచ్చి కింద మనం ఎక్కడైతే ఆటో దిగామో అక్కడ దిగబెట్టేస్తారు. సో అక్కడికి వచ్చిన తర్వాత మనం అమౌంట్ పే చేయొచ్చు. స్కూటీ మీద వెళ్ళేటప్పుడే మనకి దారిలో మధ్యలో రోప్వే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా రోడ్ కొంత దూరం వరకు ఫ్లాట్గా బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైతే ఈ ఎంట్రన్స్ కనిపిస్తూ ఉంటుందో అక్కడి నుంచి మనకి కొండ బాగా పైకి ఉంటుంది. నడిచి వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేమనుకున్న వాళ్ళు ఇలా స్కూటీ మీద వెళ్ళొచ్చు దర్శనం తొందరగా అవ్వాలి అనుకుంటే. మీరు హోటల్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడే రోప్వేలో వెళ్ళాలనుకుంటున్నారా లేదా రోడ్వేలో వెళ్ళాలనుకుంటున్నారా అనేది ఆటో వాళ్ళకి చెప్పేస్తే మిమ్మల్ని ఆ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకంటే రోప్వే పాయింట్ వేరుగా ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్, అలాగే రోడ్వే వేరుగా ఉంటుంది. సో మేమైతే మానసాదేవి టెంపుల్కి రోడ్వేలోనే వచ్చాము. మానసాదేవి ఆలయం హిమాలయాల దక్షిణ భాగంలో శివాలిక్ పర్వత శ్రేణిలో బిల్వ పర్వతం అనే శిఖరంపై ఉంది. మానసాదేవి దర్శనం అత్యంత మహిమాన్వితమైనదని, భక్తుల కోరికలు తక్షణమే నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. మానసాదేవి ఆలయాన్ని హరిద్వార్లో ఉన్న 3 శక్తిపీఠాలలో ఒకటిగా చెప్తారు. మానసాదేవి, మాయాదేవి, చండీదేవి ఈ 3 శక్తిపీఠాలుగా స్థానికులు చెప్తూ ఉంటారు. మానసాదేవి కశ్యప మరియు కద్రుని మనస్సులో జన్మించిన కుమార్తె. అందుకే ఆమెకు మానస అని పేరు వచ్చిందని చెప్తారు. మానసాదేవి భూమి మీద ఉన్న అన్ని సర్పాలకు అధినేత్రిగా భావిస్తారు. ఇక్కడ మానసాదేవిని పూజిస్తే సర్పదోష నివారణ జరిగి వెంటనే సంతానం కలుగుతుందని భావిస్తారు. ఈ ఆలయం అంతర్భాగంలో 2 దేవతా విగ్రహాలున్నాయి. ఒకటి 8 చేతులతోనూ, రెండవది 3 తలలు 5 చేతులతోనూ ఉంటుంది. గుడి ఆవరణలోకి రాగానే ఎదురుగా రావి చెట్టు, దాని కింద ఒక చిన్న శివలింగం కనిపిస్తాయి. దాని చుట్టూ రకరకాల షాప్స్ కూడా ఉంటాయి. గుడిలో పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి కొని తీసుకువెళ్ళచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న ఎంట్రన్స్ బోర్డు దగ్గర నుంచి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. లోపల కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ తీయలేదు అంతరా లైన్ లోపల. కానీ అమ్మవారి దర్శనం మీకు కలగాలనే ఉద్దేశంతో కొన్ని పిక్చర్స్ని అయితే కలెక్ట్ చేశాను. అవే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా చెప్పినట్టుగా ఈ దేవాలయం అంతర్భాగంలో 2 దేవతా విగ్రహాలుంటాయి. ముందుగా 3 తలలు 5 చేతులతో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళిన తర్వాత ఒక తల 8 చేతులతో ఉన్న మానసాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. అమ్మవారిని దర్శనం చేసుకుని అంతరాలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎదురుగా చాముండా అమ్మవారి విగ్రహం, దాని వెనుకగా ఒక చెట్టు కనిపిస్తాయి.
అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజ చేసిన ఎర్ర దారాన్ని పంతులు గారి దగ్గర నుంచి అడిగి తీసుకుని వెనుకగా ఉన్న చెట్టుకి మన మనసులో ఉన్న కోరికని అమ్మవారి దగ్గర చెప్పుకుని అలాగే ఆ చెట్టు దగ్గర కూడా తలుచుకుని ఆ చెట్టు చుట్టూ దారం కట్టినట్టయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందట. చెట్టుకి దారం కట్టిన తర్వాత ముందుకు వస్తే ఆంజనేయ స్వామి, ఆ స్వామికి ఎదురుగా లక్ష్మీనారాయణులు దర్శనమిస్తారు. అక్కడ దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వస్తే అంటే ఆంజనేయ స్వామికి పక్కగా శంకరాచార్యుల ధ్యాన మందిరం ఉంటుంది. ఇక్కడ శంకరాచార్యుల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగా ఉన్న మెట్లెక్కి పైకి వెళ్తే శివాలయ దర్శనం చేసుకోవచ్చు. ఈ శివాలయ దర్శనంతో మొత్తం మానసాదేవి ఆలయ దర్శనం పూర్తవుతుంది. ఎత్తైన బిల్వ పర్వత శిఖరంపై నుంచి గంగా నది, హరిద్వార్ పట్టణాన్ని అలాగే రోప్వేని చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. రిటర్న్లో స్కూటీ మీద ప్రయాణం ఇలా ఉంటుంది. మానసాదేవి ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత కొండ కిందకి వచ్చి ఎదురుగా ఉన్న గంగానదిని దాటి అవతలి పక్కకి వెళ్తే చండీదేవి ఆలయ దర్శనం చేసుకోవచ్చు. గంగానదికి మానసాదేవి ఆలయం ఒక పక్క ఉంటే మరో పక్క చండీదేవి ఆలయం ఎదురెదురుగా ఉంటాయి. చండీదేవి ఆలయానికి రోప్వేలో వెళ్ళాము. ముందుగా చెకింగ్ కౌంటర్ దగ్గర మనం తీసుకువెళ్ళే లగేజ్ని చెకింగ్ చేయించుకోవాలి. ఆ తర్వాత టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాత లైన్లో రోప్వే ఎంట్రన్స్ వరకు వెళ్ళాలి. ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఇక్కడ మీరు చూస్తున్నదంతా వెయిటింగ్ ఏరియా. ఇక్కడ వెయిట్ చేసి తర్వాత లైన్లో రోప్వే ఎంట్రన్స్ వరకు వెళ్ళాలి. ఇక్కడ మనం తీసుకున్న టికెట్ని చెక్ చేసి ఒక్కొక్క రోప్వే కార్కి 4 మెంబర్స్ని అలో చేస్తారు. ఈ రోప్వే హైట్ వచ్చేసి మీటర్స్లో 208 మీటర్స్, ఇంకా ఫీట్లో 682 ఫీట్.
రోప్వే నుంచి దిగిన తర్వాత కొద్ది దూరం నడిచి అమ్మవారి ఆలయాన్ని చేరుకోవాలి. ఇక్కడ నుంచి చూసినట్టయితే గంగానదికి అవతల వైపున ఉన్న కొండపైన మానసాదేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. నడిచి వెళ్లే దారిలోనే చాలా షాప్స్ ఉంటాయి. పూజకి కావాల్సిన వస్తువులన్నీ మనం కొని తీసుకుని వెళ్ళొచ్చు. చండీదేవి అమ్మవారి దర్శనానికి వెళ్లే దారి అలాగే ఆలయ పరిసరాలని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఆలయ విశిష్టత గురించి చెప్పాలంటే శుంభ నిశుంభ అనే రాక్షసుల్ని సంహరించడానికి అమ్మవారు చండికగా అవతరించింది. ఆమె సౌందర్యానికి మోహించిన శుంభుడు అమ్మవారిని వివాహమాడాలని కోరుకుంటాడు. ఆ క్రమంలోనే రాక్షస సేనాధిపతులైన చండా ముండలను ఆమెపై యుద్ధానికి ప్రయోగిస్తాడు. వారిని సంహరించడానికి ఆమె క్రోధం నుండి ఉద్భవించింది చండీదేవి. శుంభ నిశుంభలను సంహరించిన తర్వాత అమ్మవారు ఈ పర్వతంపై కాసేపు విశ్రమించారట. అందుకే ఇక్కడ ఆలయం నిర్మించారని చెప్తారు. ఈ ఆలయం కూడా హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని నీల పర్వతంపై కొలువై ఉంది. ఈ దేవాలయం 1929లో కాశ్మీర్ రాజు అయిన సుచాన్ సింగ్చే నిర్మించబడింది. అయినప్పటికీ ఈ ఆలయంలోని ప్రధాన దైవమైన చండీదేవి విగ్రహాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నెలకొల్పినట్లుగా చారిత్రకుల అభిప్రాయం. ఈ దేవాలయం హరిద్వార్లోని పంచతీర్థాలలో ఒకటైన నీలపర్వత తీర్థంగా కూడా పిలువబడుతోంది. భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి కొలిచే సిద్ధపీఠంగా పూజింపబడుతోంది. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి రోప్వేలోనే కిందికి చేరుకున్నాము. ఈ రోప్వేలో వెళ్లే మార్గంలోనే చుట్టూ పచ్చని చెట్లు, ఎదురుగా కనిపించే గంగానది చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తూ మనకి ఒక చక్కటి అనుభూతిని మిగులుస్తుంది. హరి కీ పౌర్ హరిద్వార్లో అత్యంత ప్రసిద్ధి చెందిన స్నానఘట్టం. ఇక్కడి స్నానం సర్వ పాపాల నుండి విముక్తుల్ని చేస్తుందని నమ్ముతారు. ఈ ఘాట్లో గంగామాత ఆలయం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు జరిగే గంగా హారతి చూడడానికి 2 కన్నులు చాలవన్నట్లు ఎంతో రమణీయంగా ఉంటుంది. హరిద్వార్ యాత్రకి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఈ గంగా హారతి చూడడానికి తప్పక వేచి ఉంటారు. సాగర మదనం తరువాత గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకువచ్చే సమయంలో అమృతం 4 ప్రదేశాలలో చిందినట్లు పురాణ కథనం. హరిద్వార్ అమృతం చిందిన 4 క్షేత్రాలలో ఒకటి. మిగిలిన 3 అలహాబాద్లోని ప్రయోగ, ఉజ్జయిని, గోదావరి జన్మస్థలమైన నాసిక్. హిందువులు మరణించిన తమ పితరుల ముక్తి కోసం వారి చితాభస్మం ఇక్కడకు తీసుకువచ్చి గంగానదిలో కలపడం ఆనవాయితీ. విష్ణుమూర్తి తన పాదముద్రలను ఇక్కడ హరికి పౌర్లో వదిలి వెళ్తున్నానని చెప్పినట్లుగా పురాణ కథనం. సదా ఈ హరి పాదముద్రలు గంగానది చే తడపబడటం విశేషం. హరికి పౌర్ స్నానఘట్టం మొత్తం చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది.
హరిద్వార్ పట్టణం గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉండటం వల్ల నదిపై మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా చాలా చోట్ల వంతెనలు నిర్మించబడి ఉంటాయి. ఒక విధంగా చూడడానికి ఈ గంగా నది హరిద్వార్ పట్టణం మధ్యలో నుండి ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుంది.